ఏలూరు జిల్లా పాలకులలో చంద్రబాబు బస చేసిన ఎస్ కన్వెన్షన్ వద్ద ఉండి నియోజకవర్గ టీడీపీ కార్యకర్తలు నిరసన వ్యక్తం చేశారు. ఉండి సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజుతో ఇతర నేతలతోనూ చంద్రబాబు చర్చిస్తున్నారు. సీటు విషయంలో తేడా వస్తే ఉండి నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామంటూ బయట కార్యకర్తలు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఉండి నియోజకవర్గం సీట్ను గత కొద్ది రోజులుగా రఘురామకృష్ణంరాజుకు కేటాయిస్తారంటూ ప్రచారం జరుగుతోంది. నిన్న చంద్రబాబు సమక్షంలో రఘురామకృష్ణంరాజు టీడీపీలో చేరారు. ఉండి సీటుపై తీవ్రమైన చర్చ కొనసాగుతుండటంతో కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చంద్రబాబు బస్ చేసిన ఎస్ కన్వెన్షన్ దగ్గర ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? అప్డేట్స్ ఏంటి? ఝాన్సీ, టీడీపీకి సంబంధించి ఉండి నియోజకవర్గంలో సీట్లు ప్రకటించిన నాటి నుంచి కూడా వర్గపోరు తారాస్థాయికి చేరుకుందని చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ ఎమ్మెల్యే తన స్వతంత్ర అభ్యర్థిగా ఉంటానని చెప్పి కూడా ఎన్నికల ప్రచారాన్ని కూడా ప్రారంభించడం జరిగింది శివరామరాజు. అయితే ఈ రోజు నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయినటువంటి ఎంపీ రఘురామకృష్ణరాజు ఆయనకి ఎక్కడ అకామిడేట్ చేయాలనేది కూడా తెలుగుదేశం పార్టీలో తీవ్రమైన చర్చ ఉదయం నుంచి కూడా జరుగుతుంది. మొదటి నుంచి కూడా రఘురామరాజుకు అటు నరసాపురం పార్లమెంటు లేకపోతే ఉండి నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి నుంచి ఆయన్ని పోటీ చేయించాలని కూడా భావిస్తున్నట్లు కూడా ఇదే విషయం పైన అనేక రకాలుగా చర్చలు అయితే కూడా జరుగుతున్నాయి. కొద్దిసేపటి క్రితమే అటు చంద్రబాబు నాయుడు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉన్నటువంటి నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గంలో అందరితో కూడా సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొనడం జరిగింది. సమావేశం అనంతరం ఆయన ఒక్కొక్కరితో పిలిచి ఎవరైతే పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్నారో వారందరినీ ఒక్కొక్కరిని పిలిచి వారితో 1-to-1 సమావేశం కూడా నిర్వహించడం జరిగింది. ఇదే సందర్భంలో అటు ఉండి నియోజకవర్గం సంబంధించి కూడా అటు ప్రస్తుతం ఎవరైతే సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు ఉన్నారో ఆయనకు సంబంధించి రఘురామకృష్ణరాజుకు ఉండి నియోజకవర్గంలో సీటు అవసరమైంది. దానికి సంబంధించి పార్టీ అంతా కూడా ఈ బాధ్యత పార్టీ చూసుకుంటుందని కూడా సూచనప్రాయంగా ఆయన చెప్పినట్లు కూడా తెలుస్తుంది. దీంతో ఉండి నియోజకవర్గం కార్యకర్తలంతా కూడా అటు చంద్రబాబు బస్ చేసినటువంటి ఎస్ కన్వెన్షన్ వద్ద పెద్ద ఎత్తున నిరసన దిగారు. రామరాజుకు సీటు లేకపోతే ఉండి నియోజకవర్గంలో టీడీపీని భూస్థాపితం చేస్తామంటూ కూడా వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆందోళన దిగిన పరిస్థితి కూడా ఉంది. ఇదే సందర్భంలో ఒకనొక సందర్భంలో రామరాజు అయితే కూడా కొంత ఉద్రిక్తకు లోనయ్యారు. ఎటువంటి అలజడి చేయొద్దు, అందరూ కూడా నిశ్శబ్దంగా ఉండాలి, తమకు అన్యాయం జరగదని చెప్పి కూడా ఆయన కార్యకర్తలకు కూడా సూచించిన సందర్భం అయితే కూడా ఉంది. కానీ ఇక్కడ తాజాగా పరిస్థితి నెలకొన్న పరిస్థితులు అయితే మాత్రం ఇక్కడంతా కూడా ఉండి నియోజకవర్గ సీట్ను అయితే కూడా రామరాజు నుంచి కూడా రఘురామకృష్ణరాజుకు బదాయించినట్లు కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. అటు రామరాజు కానీ ఇటు రఘురామకృష్ణ అలాగే పార్టీ కానీ వెల్లడించలేదు. కానీ మొత్తానికి సంబంధించి ఉండి నియోజకవర్గం నుంచి కూడా రఘురామకృష్ణరాజును పోటీలోకి దించేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అయితే కూడా నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. అయితే ఆయన ఎప్పుడు ప్రకటిస్తారు, అధికారికంగా ఎప్పుడు ప్రకటిస్తారు, అలాగే రామరాజు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. అయితే మొత్తానికి సంబంధించి ఉండి నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలు అయితే కూడా కొంత కార్యకర్తలు అయితే కూడా కొంత నిర్మానుష్యంగా అంటే నిర్లిప్తుడు అయితే కూడా నెలకొంది. ఎప్పుడు ఏం పరిణామాలు జరుగుతున్నాయి, తాము ఎవరికి కొమ్ము గాయనేది కూడా అర్థం కాక ఉండి నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నేతలు కార్యకర్తలు అయితే కూడా కొంత ఆందోళనకు గురవుతున్న పరిస్థితులు నెలకొన్నాయి. ఝాన్సీ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.